హాయ్ అండి, ఈ వీడియోలో కేక్ రెసిపీ చూపించబోతున్నాను. చాలా హెల్దీ అయిన మిల్లెట్ కేక్ రెసిపీ. మరి ఆలస్యం ఎందుకు, ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక 10 ఖర్జూరాలు తీసుకొని అందులో ఉన్న గింజలన్నీ కూడా తీసేసి వీటిని ఒక బౌల్లో వేసుకొని వేడివేడిగా ఉన్న పాలను వేసి 1 గంట పాటు మూత పెట్టి పక్కనుంచాలి. ఈ కేక్ ని మిల్లెట్స్ లో భాగంగా జొన్న పిండితో తయారు చేయబోతున్నాను. అయితే ముందుగా పిండిని జల్లించుకోవాలి. పిండిని జల్లించుకోవడానికి ఇలా జల్లెని తీసుకొని అరకప్పు జొన్న పిండి, అలాగే అరకప్పు గోధుమ పిండి, ఈ కప్పు క్వాంటిటీ 125 గ్రాములు. వీటితో పాటుగా 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అర టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని జల్లెడ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా జల్లెడ పట్టడం వల్ల మంచిగా ఎయిర్ ఫామ్ అవుతుంది. దానివల్ల కేక్ బాగా పొంగుతుంది. రవ్వ, అటుకులు, ఓట్స్తో చేసిన కేక్స్ అయితే మాత్రం మనం జల్లెడ పట్టాల్సిన అవసరం లేదు. పిండితో చేసే ఏ కేక్ అయినా సరే ఒకసారి జల్లెడ పట్టుకొని తర్వాతే దీన్ని మిక్స్ చేసుకోవాలి. పిండి జల్లెడ పట్టడం అయితే అయిపోయింది కదా. ముందుగా మనం ఖర్జూరాలని నానబెట్టి ఉంచాము. అవి చక్కగా నానిపోయాయి. ఈ ఖర్జూరాలని పాలతో పాటు మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేయగా వచ్చిన ప్యూరీని బౌల్లోకి తీసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల తేనె. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, మొత్తం ఖర్జూరాలే వేసుకోవచ్చు కదా, తేనె ఎందుకు అని. ఖర్జూరాల్లో చాలా ఎక్కువ పీచు పదార్థం ఉంటుంది. అలాగే జొన్నల్లో కూడా, వీటితో పాటు వేసుకునే గోధుమ పిండిలో కూడా పీచు పదార్థం ఉంటుంది. ఇంత ఎక్కువ పీచు పదార్థం ఉన్నప్పుడు కేక్ షేప్ అవుట్ అయిపోతుంది. ఈ విషయాలన్నీ కూడా తెలియని వాళ్ళ కోసం షేర్ చేస్తున్నాను. తేనె వేసిన తర్వాత అరకప్పు వెన్నని కరిగించి వేశాను. దీని బదులుగా రిఫైన్డ్ ఆయిల్ వాడుకోవచ్చు. ఈ పదార్థాలన్నీ ఒకసారి కలుపుకొని ముందుగా జల్లెడ పట్టి ఉంచిన పిండిని ఇందులో కొంచెం కొంచెం వేసుకుంటూ అవసరమైనంత పాలు వేసుకొని ఈ పిండంతా ఆ మిశ్రమంలో కలిసేలాగా కలుపుకొని మిగతా పిండిని కూడా వేసుకొని కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ ఈ పిండిని మనం మైదా పిండో లేదంటే గోధుమ పిండో వేసి చేసినప్పుడు బ్యాటర్ని జారుగా కలుపుతాం కదా, అలా కాకుండా రవ్వ, ఓట్స్, అటుకులతో చేసే పిండిని ఎలా అయితే కలుపుతామో సేమ్ అదే కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. అంతేకాకుండా కేక్ కోసం వాడే ఏ పదార్థమైనా రూమ్ టెంపరేచర్లో ఉండేలాగా చూసుకోవాలి. అవసరమైనంత పాలను వేసుకొని ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని ముందుగా బటర్ పేపర్ వేసి రెడీ చేసి ఉంచిన కేక్ టిన్లోకి వేసుకొని ఈ కేక్ టిన్ని ట్యాప్ చేసుకొని మీకు నచ్చితే కొన్ని డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గార్నిషింగ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పిస్తా పౌడర్ని పైన చల్లుకున్నాను. ఇలా రెడీ చేసుకున్న కేక్ టిన్ని ఓవెన్లో 180 డిగ్రీస్కి 25 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. స్టవ్ మీద అయినా సరే ఇంచుమించు ఇదే సమయం పడుతుంది. 25 నిమిషాల తర్వాత కేక్ని బయటికి తీసి చూపిస్తున్నాను. చాలా చక్కగా బేక్ అయిపోయింది. ఇది చల్లారడానికి పక్కన పెడుతున్నాను. చల్లారిన తర్వాత దీన్ని డిమౌల్డ్ చేద్దాము. పూర్తిగా చల్లారిన తర్వాత కేక్ని ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. చాలా బాగా పొంగింది. అలాగే ఎగ్ వేసి చేసినప్పుడు ఎంత ఫ్లఫీగా అయితే తయారవుతుందో కేకు సేమ్ అలాగే వచ్చింది ఎగ్ వేయకుండానే. ఇలా డిమోల్డ్ చేసిన తర్వాత బటర్ పేపర్ని తీసేసి వెనక వైపు ఒకసారి చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చిందో. అన్ని వైపులా కూడా ఈవెన్ గా బేక్ అయింది. ఇప్పుడు ఈ కేక్ ను ఒకసారి కట్ చేసి చూపిస్తాను చూడండి. చూసే వాళ్ళకైతే పట్టుకోవడం అవ్వదు కదా, అలాంటి వాళ్ళకి ఇలా కట్ చేసేటప్పుడు క్లియర్ గా తెలుస్తుంది ఎంత సాఫ్ట్ గా వచ్చిందా అనేది. రుచి గురించి అయితే ఎంత మాట్లాడినా తక్కువే, అంత బాగుంది. గోధుమ పిండి వేసినా సరే జొన్నల ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. అంతేకాదండి, తీపి ఏమాత్రం ఎక్కువ అవ్వలేదు, అలానే తక్కువ అవ్వలేదు. నేను చెప్పడం కాదు కానీ మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో అనేది తప్పకుండా ఒకసారి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ రోజుకైతే ఇంతే వీడియో. మళ్ళీ మరో వీడియోలో కలుస్తాను. మీకు ఈ కేక్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ బాక్స్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.